నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎల్పీ నేత, సీనియర్ నాయకులు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఎల్లటి మహేశ్వర్ రెడ్డి గారు మహారాష్ట్రలో అగాయత్ కుటుంబం గెలిచింది. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్? మహారాష్ట్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి అత్యధిక మెజార్టీ కనివిని ఎరగనటువంటి 2/3 మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించడం వెనుక నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం అని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి చూస్తే యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా మళ్ళీ సీట్లు పెరిగి ఈరోజు అత్యధిక మెజార్టీ 2/3 మెజార్టీతో గెలవడం అనేది సాధారణమైనటువంటి అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఎత్తులేసినా, కాంగ్రెస్ పార్టీ 100 కోట్ల రూపాయలు మరి డబ్బుల మూటలు తీసుకుపోయినా, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పుర్రు దండాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే కాదు, కాంగ్రెస్ పార్టీ మీద మాకు విశ్వాసం లేదని చెప్పి ప్రజలు చాలా స్పష్టంగా తెలియజేశారు. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చక మేనిఫెస్టోని పూర్తిగా విస్మరించి అన్ని రకాలుగా వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీని వారు తిరస్కరించాలని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒకసారి మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటారన్న విశ్వాసంతో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా తీర్పు. ఇదే తీర్పు రేపు ఈ దేశం మొత్తం కూడా పునరావృతం కాబోతున్నది. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇదే రకమైన తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పలచనైంది, ప్రభుత్వం పూర్తిగా ప్రజా విశ్వాసాన్ని పోగొట్టుకున్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా అని మాత్రం తెలియజేస్తాం. మోడీ నెక్స్ట్ టార్గెట్, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా? ఎన్నికలు ఎక్కడ వచ్చినా దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది.